ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పి వ్రాయబడి ఉందండి. అవునండి, మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన లోకాన్ని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఆయనలో ఎటువంటి అంధకారానికి, చీకటికి చోటు లేదు. నిజమైన వెలుగు లోకానికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎందుకంటే వారి దృష్టిలు కనబడకుండా వాళ్ళు వెలుగునొద్దకు రారు. సత్యవర్తనుడు అయితే వాని క్రియలు దేవుని మూలంగా కలిగినాయి కాబట్టి వెలుగునొద్దకు వచ్చును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంధకార క్రియలు, చీకటి పనులు చేసేవారు దేవుని సంబంధులు కాదండి, వాళ్ళు అపవాది సంబంధులు. అటువంటి వారు వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడరు. దేవుని వెలుగును, దేవుణ్ణి యాక్సెప్ట్ చేసేవారిగా ఉండరండి. కాబట్టి దేవుని వెలుగు ద్వారా వెలిగించబడ్డ మనము ఎలా జీవిస్తున్నాము? అపవాది సంబంధమైన కార్యములు, అంధకారమైన చీకటి సంబంధమైన కార్యాలు చేసేవారిగా ఉన్నామా? లేకుంటే దేవుని వెలుగులో ప్రతిరోజు మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉన్నామా? ఎవరైతే అంధకార క్రియలు, చీకటి సంబంధమైన పనులు చేసేవారిగా ఉన్నారో వారు దేవునికి ఇష్టలుగా జీవించలేరండి. కాబట్టి మనలో ఒకవేళ అంధకార సంబంధమైన పనులు, కార్యాలు ఒకవేళ ఉన్నట్టయితే వాటిని విసర్జించి ప్రతిరోజు మనము దేవుని వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునికి ఇష్టలుగా ఆయన వెలుగులో నడిచి జీవించేవారిగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.